దేవుని కృపను బట్టి ఈ గుడ్ ఫ్రైడే దినమున ఇక్కడికి వచ్చిన మీరందరికీ రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కోసం సిలువలో మరణించి మన పాపముల నుండి విమోచించిన దినం ఈ గుడ్ ఫ్రైడే. అయితే దేవుడు సిలువలో మరణించే ముందు 7 మాటలు పలికారు. ఆ 7 మాటల్లో 4 మాటలు అయితే మనం విన్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో 5వ మాటను ధ్యానించుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, పరిశుద్ధుడా మహాగణుడా, నా దేవా, నా తండ్రి, అయ్యా నా ప్రభా, నా దేవా, యొక్క గుడ్ ఫ్రైడే దినమున నా తండ్రి, అయ్యా ప్రభా, నీవు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో నా తండ్రి, అయ్యా 5వ మాట చెప్పుటకు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని వేడుకుంటూ, అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వినగల చెవులను దయచేయమని వేడుకుంటూ, అయ్యా నా దేవా, నా తండ్రి, నీ సిలువ చాటును మరుగు చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు సిలువలో పలికినటువంటి 5వ మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. దేవుడు సిలువలో పలికినటువంటి 5వ మాట నేను దప్పికొనుచున్నాను. ఈ 5వ మాటలో చూస్తే మన దప్పికలు తీర్చే దేవునికి, జీవజలమై ఉన్న దేవునికి దాహం వేయడం ఏంటి, నేను దప్పికొనుచున్నాను అని సిలువలో ఆయన పలకడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. అయితే ఆయన ఈ మాటను ఎందుకు పలికారు అని ఇదే వాక్యంలో కనుక చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందు దేవుడు దావీదు భక్తుని గారి చేత పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క లేఖనాన్ని రాయించారు. ఆ లేఖనం నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నేను దప్పికొనుచున్నాను అని పలికారు. అయితే ఆ లేఖనం ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏదైతే ఉందో, లేఖనము నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో దప్పికొనుచున్నారు. అయితే కేవలం లేఖనం నెరవేర్పు కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో దప్పికొన్నారా? లేదండి, ఆయన శారీరకంగా కూడా ఆయన దప్పికొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూస్తే, మనం అలసిపోయినప్పుడు కానీ, మనం సంథింగ్ బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు కానీ మనకి దప్పిక కలుగుతుంది, వాటర్ కూడా తాగాలి అనిపిస్తుంది. అయితే అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అంతటి ఎండలో ఆయన సిలువలో వేలాడబడ్డారు. ఆయన శరీరం అంతా కూడా గాయాలతో నిండిపోయింది. ఆయన ఎంతగానో నలగొట్టబడ్డారు. ఆయన తల మీద చూస్తే ముళ్ళ కిరీటం, ఆయన చేతులకి కాళ్ళకి, మరి అలాగే ఆయన ఇంకా ఎంతగానో బాధపడ్డారు. ఆ యొక్క ఎండలో ఆ సిలువలో వేలాడబడ్డారు. అలాగే ఆయన శరీరం అంతా కూడా రక్తం కారుతుంది, మరి చెమట కూడా కారుతుంది. సో అంతటి నరక యాతన పడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి శారీరకమైన దాహం కూడా వేసిందండి. అయితే ఆయన శారీరకమైన దాహం వేసింది. అయితే ఆ శారీరకమైన దాహం వేసినప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళి దాహానికి నీళ్ళిమ్మని అడుగుతారు. ఆ మాటని మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. అయితే చదివిన వాక్యం చూస్తే ఇక్కడ ఒక సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు దాహం కిమ్మని ఆమెను అడుగుతున్నారు. దేవుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చుంటారు. ఆయన కూర్చున్నప్పుడు కొంచెం సేపటికి ఒక సమరయ స్త్రీ ఆ బావిలో నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో అంటారు,
ఇదే వాక్యంలో యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమెను దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నారు. అయితే ఆయనకి శారీరకమైన దాహం వేసినప్పటికీ కూడా ఆమెను అడగడం వెనుక ఒక ఉద్దేశం కూడా ఉంది. అదేంటి అంటే సమరయ స్త్రీ యొక్క జీవితం అనేది పరిశుద్ధత లేకుండా, మారు మనసు లేకుండా, పాపభరితమైనటువంటి జీవితాన్ని ఆ స్త్రీ జీవిస్తూ ఉంది. ఆమె మారి రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క దాహం తీర్చాలి. ఆమె రక్షింపబడి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించి ఆయన యొక్క దాహం తీర్చమని దేవుడు దాహానికి ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మమ్మల్ని దాహానికి ఇమ్మని మీరు ఎలా నన్ను అడుగుతున్నారు అని ఆమె అడుగుతుంది. అప్పుడు ఆయన అంటారు, నిన్ను దాహానికి అడిగేది ఎవరో అని నువ్వు గ్రహించి ఉంటే ఆయన్ని దాహానికి ఇమ్మని నువ్వు అడుగుతావు, అప్పుడు ఆయన నీకు జీవజలాన్ని ఇస్తారు అని అంటాడు. ఆ బావిలో నీళ్లు త్రాగే వాళ్ళు ఎప్పటికైనా దప్పికొంటారు, కానీ ఎందుకంటే అది శారీరకమైన దాహాన్ని మాత్రమే తీర్చగలదు. సో నేనిచ్చే నీళ్లు త్రాగే వాళ్ళు ఎప్పటికీ దప్పికొనరు. నేనిచ్చే నీళ్లు నిత్య జీవాన్ని ఎప్పుడు ఊరుతూ ఉండే ఊటగా ఉంటుంది అని అంటాడు. అయితే ఆమె అంటుంది, ఆ జీవజలము ఎక్కడ దొరుకుతుంది? నేను దప్పికొనకుండా ఉండడానికి, నీళ్లు చేదుకోకుండా ఇంత దూరం రాకుండా ఉండడానికి నాకు ఆ జీవజలం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె అడుగుతుంది. అయితే ఆమె యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పోయి నీ భర్తను తీసుకొని రమ్ము అని అంటారు. అనిన తర్వాత ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త లేడు అని అంటది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నీకు 5 భర్తలు ఉన్నారు అని అంటాడు. అయితే ఆమె వెంటనే పశ్చాత్తాపపడి ఈయనే రానున్న మెస్సయ్య అని తెలుసుకుంటుంది. తెలుసుకున్న తరువాత ఆమె ఏం చేసిందంటే వాక్యంలో చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమె అక్కడ వెంటనే కుండను విడిచిపెట్టేసేసి వాళ్ళ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చెప్తుంది, ఆమె చేసిన పాపములన్నిటినీ చెప్పిన యేసుక్రీస్తుని గూర్చి అనేక మందికి పరిచయం చేస్తూ ఉంటుంది. ఊరంతా క్రీస్తు గురించి చెప్పి అనేకులని క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. దేవుడు ఏ దాహం కోసం అయితే అక్కడికి వచ్చి ఉన్నారో ఆమె రక్షింపబడ్డం ద్వారా ఆయన యొక్క దాహం తీరింది. అదేవిధంగా తాత్కాలికమైన దాహం తీర్చుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీ యొక్క ఆత్మ రక్షింపబడ్డం ద్వారా శాశ్వత కాలం ఆమె నరకంలో పడి బైబిల్లో ఉన్న ధనవంతుని ద్వారా దాహం అని చెప్పేసేసి ఆయన దప్పికొనకుండా, వేదన పడకుండా నిత్య జీవాన్ని పొందడం ద్వారా ఆమె యొక్క దాహం తీర్చబడుతుంది. అలాగే ఆమె క్రీస్తు యొక్క సువార్తను కూడా ప్రకటిస్తుంది. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అందరూ కూడా మారు మనసు పొందుతూ రక్షింపబడాలి, అప్పుడు ఆయన యొక్క దాహం తీర్చబడుతుంది. అయితే ఇక్కడ ఆయన దాహం కోసం సిలువలో అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చెప్పారంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చూద్దాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చేదు చిరకను ఇస్తారు. అయితే ఆ చేదు చిరకను దేవుని దాహాన్ని తీర్చదు. అదేవిధంగా రక్షణ లేని మన యొక్క జీవితాలు ఎన్నటికీ ఆయన యొక్క దాహాన్ని తీర్చలేదు. మనందరం యేసయ్యని నమ్మి రక్షణ పొందితేనే ఆయన దాహం తీర్చబడుతుంది. కాబట్టి మనం ఆయన్ని విశ్వసించి మారు మనసు పొంది ఆయన దాహాన్ని తీరుద్దాం. రక్షింపబడి మనం ఆత్మీయలో బహుగా ఫలిస్తూ అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తూ ఆయన దాహాన్ని మనం తీరుద్దాం. దేవుడి చిన్న సందేశాన్ని దీవించునుగాక.